చేసే అన్నను తమ్ముణ్ణి ముక్కోటి దేవుళ్ళి మునులాను తన ఇంట విందుకు పిలిచే పసిపిల్లలాను బుధమునెత్తుకొని పచ్చి బాలింతాలు ఆ విందుకొచ్చే అందరిని వరుసలో కూసోబెట్టి శివుడు పార్వతమ్మ ఒడ్డించబట్టే గుండె కదుముకొని పసిబిడ్డలకు పాలిస్తూ ఉన్న పచ్చి బాలింతల్ని ఒడ్డించే పార్వతి కండ్లార చూసి అయ్యో పాపమెంతో అల్లాడిపోయే ఓయమ్మలాల మాయమ్మలాల అమ్మ ప్రేమ పార్వతమ్మలో పుట్టే ఓయమ్మలాల మాయమ్మలాల అలా చెచ్చరిల్లిన పార్వతమ్మ ఏదో దిగులు నిండంగా ఒడ్డించే పనిని పక్కన పెట్టి ఇలాంటి ఒక బిడ్డ నాకు లేకపోయే అని నవమాసాలెవరిని మోయకపోతినని పాలిచ్చి ఒక బిడ్డను పెంచుకోలేని పాపినైతినని అడిగిన వాళ్లకు లేదనకుండా అన్ని ఇచ్చి అమ్మ ప్రేమకైతే నన్ను దూరము చేసిన పరమేశ్వరుని పైన కోపం పెంచుకొని అక్కడుండలేక పరిగెత్తుకుంటూ తన అంతఃపురానికి వచ్చేసింది. పరమేశ్వరుడది గమనించి ప్రాణేశ్వరి అలుకకు కారణమేమిటో తెలియక బిచ్చమెత్తుకునే జంగమయ్య ఏసం కట్టి పార్వతమ్మ అంతఃపురాని కాడికొచ్చిండే. ఆ పార్వతీశుడు భవతీ భిక్షాం దేహి భవతీ భిక్షాం దేహి హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర భవతీ భిక్షాం దేహి భవతీ భిక్షాం దేహి. అలకేమో ఒక దిక్కు ఆవేశం ఒక దిక్కు అమ్మ పార్వతిని కమ్ముకుంటూ ఉంటే అగ్గిలాగా మండుతున్న పార్వతమ్మ అలకేమో ఒక దిక్కు ఆవేశం ఒక దిక్కు అమ్మ పార్వతిని కమ్ముకుంటూ ఉంటే అగ్గిలాగా మండుతున్న పార్వతమ్మ బయట బిచ్చగాని కేకను వింటూ ఈ లోకానికే వచ్చెను. దాన ధర్మం చేద్దామని పండుకున్నదల్లా లేచెను. షారెడన్ని మేలి ముత్యాలు షాట కొమ్ముల పోసుకొని ఆ తల్లి వీధి గుమ్మం కాడికొచ్చెను. ఆ జంగమయ్యనే చూసెను. ప్రాణేశ్వర మీరా మీ ఇంటి దగ్గర మీరు భిక్షమెత్తుకోవడమేంటి స్వామి? భళ పార్వతి భళ, ఒక్క ఘడియ కూడా ఆలోచించకుండా ఈ జంగమయ్యని లింగమయ్యేనని గుర్తించిన నీ దూరదృష్టి అద్భుతం, అమోఘం. నచ్చాను పార్వతి, మెచ్చాను. మాయ చేసి మత్తు జల్లి నీ మాటల చాతుర్యం నాకు తెలియదా? గొంతులో విషాన్ని దాసుకుని పైకి మాత్రం తియ్యగా మాట్లాడతావు. నచ్చానంటావు, మెచ్చానంటావు. మరి నచ్చి మెచ్చిన దానికి నువ్వేమిచ్చా? నా శరీరంలో సగభాగాన్ని నీకే ఇచ్చాను. చాలదా పార్వతి? చాలకుంటే ఇంకేం కావాలో కోరుకో, నువ్వేదడిగినా ఇచ్చేస్తా. మాయ మాటలతోని మర్మ బుద్ధితోని మాట ఇచ్చి నువ్వు దాటి వేస్తావయ్యా. నోటి మాట సూటి కాదు ఓ శివయ్య, ఒట్టు పెడితే గాని నిన్ను నమ్మనయ్యా. అంగమాల లింగమాల నిమిడకున్న కంట్లమాల మీద ఒట్టు పెడుతున్నమ్మా. నువ్వు కోరుకున్నదే కోరికైనా తీర్చుతానే నువ్వు కోరుకోవమ్మా. తరగని ధాన్యం నాకు కావాలయ్య, శినుగని వస్త్రం నాకివ్వు శివయ్యా. తల్లి కావాలని మనసంత తన్లాడే నాకు పిల్లల్నిచ్చి నా కోరిక తీర్చుకోనా శివయ్య నా లింగమయ్యా. ఎంత పిచ్చి దానవే నువ్వు, ఇంతగా దిగజారుతావా? అమ్మల గన్నమ్మవు నువ్వని అంతలోనే మరిచినావా?
మనదే కాదా జనులు మన పిల్లలు గారా ఎల్లమ్మ కుమారస్వామి గణపయ్యలు మనకు లేరా ఈ సృష్టికి తల్లిదండ్రులం మనమైతే పిల్లలంటూ మల్లాలొల్లి చేస్తావేందే పిల్లలంటూ మల్లాలొల్లి చేస్తావేందే అక్క పిల్లలు ఆకలికి రారు చెల్లె పిల్లలు చేతికి రారయ్యా వరమున పుట్టిన ఈ పిల్లలైనా కన్న పిల్లలు ఎట్లయితారయ్యా తాలో దబ్బో తన సేండ్ల వండాలి గుడ్డోడు గూనోడో తనకే పుట్టాలే 9 మాసాలు నీ మోసిగనాలే కన్న తల్లి ప్రేమ నేనే వంచాలే 100 మంది కొడుకులు 101 బిడ్డల్ని ఇవ్వయ్య నేను ఇష్టపడుతున్నాను కాదన్నవంటే ఈ ఎండికొండ మీదికేంచి దుంకి సస్తాను నా శివయ్య భుజంగమయ్యా అయ్యయ్యో నువ్వంత మాట నకమ్మో పార్వతి నువ్వు లేక నేనెట్లా ఉండగలనమ్మో పార్వతి ఇస్తానమ్మా నీకు పిల్లల్ని గాని పార్వతి ఎంతమంది నెట్లా సాదుకుంటావే పార్వతి ఓ ప్రాణనాదా నా శక్తి నిల్వద జల్లేడకు ఎన్ని రంధ్రాలు ఉంటాయో నా జను పుష్పాని కన్ని రంధ్రాలుండు ఒక్క రంధ్రం నుండి వచ్చేటి పాలను ఒక్కరిద్దరికి తాపించుకుంటూ నా పిల్లలందరినీ సాదుకుంటానయ్యా కన్న కష్టాలెన్ని నాకెదురైనా ఓ అయ్యో నా లింగమయ్యా నేను కన్నదాన్ని నేను సాదుకోలేనా ఓ అయ్యో నా లింగమయ్యా అడిగిందిస్తా గాని పార్వతి నాలో ఆశొక్కటున్నాదే పార్వతి నాశను నువ్వు తీరిస్తే నువ్వు అడిగింది నేనిస్తా పార్వతి పురుగు ముట్టని మల్లె పువ్వును కప్ప ముట్టని మంచి నీరును చీడాలేని పత్రిని తెచ్చి పురుగు ముట్టని